నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ న్యాయస్థానంలో హరితహారంలో మొక్కలు నాటిన జిల్లా జడ్జి శ్రీమతి సుజన. ఏర్గట్ల మండల గుమ్మిరియాల్ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను కోరిన పిఆర్టీయూ నాయకులు. సత్య న్యూస్కు స్పందించి ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ముందున్న ఇరువైపులా రోడ్లకు మరమ్మతులు చేసిన మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు, బారులు తీరిన భక్తులు. ఆర్మూర్ పట్టణంలో నేడు బ్రహ్మకుమారి సెంటర్లో రాఖీ పండుగ మహోత్సవం. వేల్పూర్ మండలం అమినాపూర్ అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా 2వ వార్షికోత్సవం. పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని న్యాయస్థానాన్ని నేడు జిల్లా జడ్జి సుజన సందర్శించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూర్య చంద్రకళ, నజీం సుల్తానా, భాస్కర్ గౌడ్లతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. सत्या ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యొక్క ప్రహరీ గోడ 2005 గోదావరి పుష్కరాల సమయంలో రోడ్డు వెడల్పు కారణంగా తొలగించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని పిఆర్టీయూ మండల అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. గుమ్మిరాల ప్రాథమిక పాఠశాల నుండి ఆర్ భాస్కర్ ఏర్గట్ట మండలి పిఆర్టీ ప్రెసిడెంట్, స్థానిక ఉపాధ్యాయుడిని మాట్లాడుతున్నా సార్. వాస్తవంగా 2015 సంవత్సరంలో రోడ్డు వెడల్పులో భాగంగా అంటే గోదావరి పుష్కరాల సమయంలో పట్ల ఈ పక్కన ఉన్నటువంటి ప్రవర్ గోడ తొలగించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించినటువంటి ప్రవర్ గోడను అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి నిర్మించకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి నీరంతా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక చిన్నపాటి వర్షంకి పాఠశాల పరిసరాలంతా, పాఠశాలల ఆవరణ లోపల నీరంతా చేరి జలమయం అయిపోయింది. అదే భాగంగా గోడ లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి మనం హరితహారంలో భాగంగా పెట్టినటువంటి మొక్కలకు కూడా భద్రత లేకుండా పోయింది. మరి ప్రవర్ గోడ నిర్మించినట్లయితే మన పాఠశాలకు కూడా భద్రత ఉంటుంది. మరి అధికారులు తక్షణం స్పందించి ప్రవర్ గోడ నిర్మించినట్లయితే మా పాఠశాలకు ఒక అలంకారం రావడానికి అవకాశం ఉంటుంది. పచ్చని మొక్కలు, చాలా బ్రహ్మాండమైనటువంటి మొక్కలు పెరిగేటువంటి సమయంలో పట్ల అక్కడ ఉన్నటువంటి రకరకాల జంతువులు కూడా పాఠశాల ఆవరణకు రావడం జరుగుతుంది. ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః నమో నమః శ్రావణ మాసంలో తొలి శనివారం రోజున ఇక్కడ మన శివాజీ చౌక్ వద్ద నుండే లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో ప్రతి సంవత్సరం భక్తులు తొలి శనివారంకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఇక్కడ ఈ పప్పు బెల్లం తోటి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వలన మంచి జరుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం ఇలాగే భక్తులు చాలామంది తరలి వచ్చి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో మొదటి శనివారం రెండో శనివారం భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ముందు గల రోడ్లు గుంతలుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడడాన్ని సత్య న్యూస్లో ప్రసారం కాగా స్పందించిన మున్సిపల్ అధికారులు నేడు ఉదయాన్నే రోడ్డుకు మరమ్మత్తు పనులు చేశారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉన్న ఇరువైపులా రోడ్లు గుంతలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని సత్య న్యూస్లో ప్రసారం చేయడంతో అధికారులు స్పందించి నేడు ఉదయం గుంతలుగా ఉన్న రోడ్లకు మరమ్మత్తు పనులు చేశారు. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. మున్సిపల్ అధికారులకు వాహనదారులు పాదచారులు అభినందనలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో నేడు బ్రహ్మకుమారి సెంటర్లలో 3 జిల్లాల బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రాఖీ పండుగ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షులు బండారి మధు, కర్ణం అరుణ్లు పాల్గొన్నట్లు బ్రహ్మకుమారిస్ ప్రతినిధి సుంకే శ్రీనివాస్ తెలిపారు. రండి నరేష్ అన్న దాన్ని మాకు అధ్యక్షులు మీరు సమాజ సేవ చేస్తుంటారు కనుక భగవంతుడు ఎప్పుడు పరమాత్మ కార్యంలో
రాఖీ పూర్ణిమ శుభ సందర్భంగా మీకు అందరికీ పెద్ద రాఖీ చూస్తూ ఈ చిన్న రాఖీని శుభ భావనతో సద్భావనతో దృఢ సంకల్పంతో కట్టుకోండి. ఇది ప్రతి ఒక్క పర్సనల్. నాకు ఎక్కడ నుండి వచ్చింది? మోంటావు. నిజంగానే మోంటావు నుండి తెస్తాయి, ఇక్కడ బయట ఎక్కడ దొరకవు. కనుక ఈసారి రాఖీ సందర్భంగా, ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా 5 రకాల రక్షాబంధనం. మానవునికి 5 రకాల రక్షణ అవసరం. ఒకటి శారీరక రక్షణ. శారీరక రక్షణ ఏంది? డ్రైవింగ్లో కొద్దిగా సేఫ్గా ఉండాలంటే బెల్ట్ పెట్టుకో, 2 వీలర్ నడిపిస్తే హెల్మెట్ పెట్టుకో, కొద్దిగా చూసి నడుపు, నెమ్మదిగా నడుపు. రెండవ శారీరక రక్షణ ఏంటిదంటే నీవు నీ ఆరోగ్యాని కోసం కావలసిన పదార్థాలే స్వీకరించు. అధికంగా భోజన ప్రియులై దొరికింది కదా అని ఉన్నది మొత్తం వేసుకుంటే నీకే లోడ్ ఎక్కువ అవుతుంది. ఏది? ఆహారం లోడ్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా లోడే. తర్వాత గ్యాస్ ట్రబుల్ అవుతుంది, తర్వాత ఇంకేమైనా ట్రబుల్ అవుతుంది. శారీరక రక్షణ. రెండవది బ్రహ్మచర్య. బ్రహ్మకుమారి ఉంటే బ్రహ్మచర్య. బ్రహ్మచర్య కేవలం బేసిక్. ఈ బేసిక్ కారణంలో కొన్ని రోగాల నుండి విముక్తి కాగలుగుతాం, కొన్ని చెడు ఆలోచనల నుంచి విముక్తి కాగలుగుతాం. ఇది శారీరక రక్షణ. తర్వాత ధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మం ఏంటి? మనిషిని మనిషిగా చూడడం. వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామ శివార్లో గల అష్టలక్ష్మి ఆలయంలో నేడు 2వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మోర్తాడ్ మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్ కుమార్ రాబోయే బక్రీద్ పండుగ గురించి మైనారిటీ కుల పెద్దలతో నేడు సమావేశం నిర్వహించారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని వారికి సూచించారు. వేల్పూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 25 రోజులకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. సార్ మీరు చెప్పిన ప్రకారమే ఎన్నికలలో అన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేస్తామని అన్నారు. ఈ వరకు ఇంకా పర్మనెంట్ చేయలేదు సార్. కంపల్సరీ ఈ వేతనాలు పెంచి కూడా మాకు పర్మనెంట్ చేయాలని సీఎం గారిని కోరుచున్నాము. ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ మెయిన్లు కానీ సప్లై వాళ్ళ అందరికీ వేతనాలు పెంచి మీకు పెంచితే మాకు సంతోషంగా మీకు ధన్యవాదాలు చేస్తామని కోరుచున్నాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ న్యాయస్థానంలో హరితహారంలో మొక్కలు నాటిన జిల్లా జడ్జి శ్రీమతి సుజన. ఏర్గట్ల మండల గుమ్మిరియాల్ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను కోరిన పిఆర్టీయూ నాయకులు. సత్య న్యూస్కు స్పందించి ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ముందున్న ఇరువైపులా రోడ్లకు మరమ్మతులు చేసిన మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు, బారులు తీరిన భక్తులు. ఆర్మూర్ పట్టణంలో నేడు బ్రహ్మకుమారి సెంటర్లో రాఖీ పండుగ మహోత్సవం. వేల్పూర్ మండలం అమినాపూర్ అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా 2వ వార్షికోత్సవం, పాల్గొన్న భక్తులు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.